హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 1, 2, 3తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి హ్యాప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక థ్యాంక్ యూ సో మచ్. టూర్లో ఉన్నానంటే అందరూ అర్థం చేసుకున్నందుకు, నన్ను విష్ చేసినందుకు కూడా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ధీరస్ మమతతో పాటు మౌనిక రావడం చూసి మోహన్ బ్రుకుటి ముడిపడుతుంది. అయినా ఆ విషయం పక్కన పెట్టి, నాన్న ధీరజ్ వచ్చావా? ఈ నాన్న కోసం మొత్తం అందరూ వచ్చారు. నన్ను చూడడం కోసమేనా? నేను చాలా తప్పులు చేశాను నిజమే. ఇక ఇప్పుడు ఎలాంటి తప్పులు చేయను. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. మీకు క్షమాపణ చెప్దామని నిన్ను కలవాలి అనుకున్నాను. కానీ నువ్వు నిన్న అన్న మాటలకి చాలా బాధ వేసింది నాన్న. పోనీలే, ఇప్పుడైనా నువ్వు వచ్చావు. నీతో పాటు అందరినీ తీసుకొచ్చావు. అవును, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అని సరియు వంశీని చూస్తూ అంటూ ధీరజ్ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళయింది నాన్న నిన్ను చూసి అని హత్తుకోబోతుండగా వెనక్కి జరుగుతాడు ధీరజ్. ధీరజ్ అలా వెనక్కి జరగగానే మోహన్కి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఏమిటి ధీరజ్, ఇంకా నన్ను నమ్మడం లేదా? నిజంగానే నేను మారిపోయాను. ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. కావాలంటే మీ అమ్మ కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ చెప్తాను అని కాళ్ళ బేరానికి రావడానికి కూడా ట్రై చేశాడు. ఆపండి ఇంకా మీ వెధవ నాటకాలు. ఇప్పుడు మీరు మారితే మాకేంటి, మారకపోతే మాకేంటి? మేము వచ్చింది నిన్నేదో చూసిపోవడానికి, పరామర్శించడానికి కాదు. పాత లెక్కలు కొన్ని తీర్చుకొని వెళ్ళడానికి. అన్ని వైపులా నీకు దారులు మోసుకుపోయేసరికి ఇప్పుడు కొడుకు పెళ్ళాం గుర్తొచ్చారా? ఇన్ని సంవత్సరాలు నువ్వు విర్రవీగుడికి నిన్నేం చేసినా పాపం లేదు. ఆఖరికి ఇప్పుడు మా అమ్మ కాళ్ళు పట్టుకుంటాను అని అంటున్నావా? పట్టుకోవడం కరెక్టేలే. మా అమ్మ కాళ్ళు పట్టుకోవడమే కాదు, ఆ కాళ్ళు నీ నెత్తి మీద పెట్టుకున్నా తప్పులేదు. అది కాదు ధీరజ్ అని అంటుండగానే, నీ మాటలు వినడానికి మేము రాలేదు. మేం చేయాల్సింది చేసి వెళ్ళడానికి వచ్చాం. ఒక పెళ్ళైన ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఇంటిని చిన్న భిన్నం చేయడమే కాకుండా సిగ్గు లేకుండా ఆవిడ్ని తీసుకొచ్చి నా తల్లి ఎదురుగానే పెట్టి ఎదురు తిరిగిన నా తల్లి మీద సాయం చేయడానికి వచ్చిన వ్యక్తిని దొంగచాటుగా ఫోటో తీసి మా అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టి తన నోరు మూసుకొని కూర్చునేలా చేసావు కదా, దానికి లెక్క తీర్చడానికి వచ్చాను. ధీరజ్ నోట్ల నుంచి ఆ మాటలు వినగానే షాక్ అయిపోయాడు మోహన్. ఇక్కడున్న ఉమా కూడా ఆ రోజు సంఘటన గుర్తు చేసుకొని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. మా అమ్మ ఎన్నాళ్ళు ఎదురు తిరగకుండా ఎందుకుందా? తన ఇంట్లోనే తన కళ్ళ ముందే నువ్వు ఇంకో దానితో కులుకుతుంటే ఎందుకు భరించిందా అని నాకు చాలాసార్లు అనుమానం వచ్చింది. ఆ మనిషికి ఎందుకు విడాకులు ఇవ్వకుండా ఇదంతా భరిస్తుంది అని అనుకునేవాడిని. కానీ రాత్రి అదే విషయం అడిగాను. నీ భయమే అతను తప్పులు ఎక్కువ చేయడానికి ఆస్కారమైందమ్మా అంటే అప్పుడు మీ తల్లిగారు చెప్పారు విషయమంతా. నువ్వసలు మనిషివేనా? నువ్వు తప్పు చేసి నా తల్లి మీద లేనిపోని నిందలు వేస్తావా? నిన్నిక్కడికిక్కడే మొక్కలు మొక్కలుగా నరకాలనిపిస్తుంది. కానీ నా తల్లి కోసం ఆగిపోయాను. నిన్ను చంపి నేను జైలుకు వెళ్తే తను బాధపడుతుందని ఆగుతున్నాను. అందుకే ఇన్నాళ్ళు నా తల్లి పడిన ఆవేదనంతా పోవాలి అంటే ఒక పని చేయాలి అని మమత గారి దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేవేసి మోహన్ ఎదురుగా తీసుకువెళ్ళి నిలబెడతాడు. సూటిగా చూస్తున్న మమత గారి కళ్ళల్లోకి చూడలేక, ఆ రోజేదో మైకంలో మాయలో అలా ప్రవర్తించాను. ఇప్పుడు బుద్ధొచ్చింది, నన్ను క్షయే అని మాట పూర్తి కాకముందే మోహన్ చెంప చెల్లుమనిపిస్తుంది మమత. ఊహించని ఆ పరిణామానికి మోహన్ షాక్ అయి చూస్తూ ఉంటే ఉమ్మ కూడా అలాగే షాక్ అయిపోయింది. ఇన్ని రోజులు ఏదైనా మాటలతోనే చెప్పింది తప్ప కనీసం గట్టిగా కూడా మోహన్తో మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత ధైర్యం అని అనుకొని పక్కన అండగా నిలబడిన తన కొడుకుని చూసి, కొడుకు పక్కనున్నాడని అంత ధైర్యంగా ఉందా అని అనుకోగానే దేవ్ కళ్ళ ముందు మెదులుతాడు. షాక్లో ఉన్న మోహన్ని ఎన్నాళ్ళు తన మనసులో గూడు కట్టుకున్న బాధంతా పోయేలా చెంపలు వాయిస్తూనే ఉంటుంది మమత. కొట్టి కొట్టి విసుగు వచ్చి
నువ్వు క్షమాపణ అడగగానే క్షమించేస్తాననుకున్నావా? కేవలం నేను బయటికి వచ్చేస్తే, ఆ ఫోటోలు నువ్వు బయట పెడితే నన్ను తప్పుడు దానిలా చూసినా పర్వాలేదు. కానీ నా వల్ల నా బిడ్డలిద్దరూ అవమానం పాలవుతారని, తప్పు చేసిన తల్లి బిడ్డలుగా చూస్తారని అన్నేళ్ళు నాలో నేనే కుమిలిపోతూ బతికాను. ఇప్పుడింక నాకు అవసరం లేదు. చూసావు కదా, నా కొడుకు నా కంట కన్నీరు రావడానికి కూడా ఇష్టపడ్డం లేదు. నా మీద చిన్న నింద నువ్వు వేసావు అనగానే రాత్రి నుంచి వాడు నిద్రపోలేదు. నాకిప్పుడు నా కొడుకు కూతురు అండగా ఉన్నారు. వాళ్ళే కాదు, నా కోడలు అల్లుడు కూడా నా పక్షానే ఉన్నారు. నా బిడ్డలకు అవసరమైనప్పుడు తండ్రిగా ఉండలేని నువ్వు ఇప్పుడు మాకెందుకు అవసరం? నువ్వు ఏ విషయంలోనూ నీ అవసరం మాకు లేదు. విడాకులిచ్చిన రోజే జీవితంలో నీ మొహం చూడకూడదు అనుకున్నాను. అంత నింద వేసిన వాడిని ఊరికే వదిలేస్తావా అమ్మా? నాకేమీ నచ్చడం లేదు. అలా అని నా కొడుకు అనగానే కేవలం నా కొడుకు సంతోషం కోసం ఇక్కడ దాకా వచ్చాను. నీ మొహం చూడ్డానికి కూడా అసహ్యం వేస్తుంది నాకు. నీ తండ్రి చెప్పి చూసినప్పుడు మారలేదు. నీ తల్లి బతిమిలాడినప్పుడు మారలేదు. ఎన్నోసార్లు నిన్ను ఏడుస్తూ బతిమిలాడుకున్నాను. అప్పుడు కరగలేదు నువ్వు. నా పిల్లలు నిన్ను అసహ్యించుకుంటున్నా, నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోతున్నా, కనీసం నా పిల్లలు నాతో మాట్లాడడం లేదే, నేను తప్పు చేస్తున్నాను అని ఆలోచించావా ఏ రోజైనా? కనీసం బిడ్డలు వయసు పెరుగుతున్నప్పుడైనా నువ్వుంచుకున్న దాన్ని ఇంట్లో నుంచి పంపించావా? ఎదిగిన బిడ్డల ముందు కూడా నువ్వు తప్పులు చేస్తూనే ఉన్నావు కదా. అప్పుడు రాని బుద్ధి ఇప్పుడు వచ్చిందా నీకు అని అడుగుతుంది మమత. ఇప్పుడైనా ఎందుకు వచ్చిందమ్మా? అన్ని వైపులా దారులు మోసుకుపోయాయి. శిక్ష పడడం ఖాయం. లాయర్లకు ఇచ్చుకోవడానికి చేతిలో డబ్బులు లేవు. ఈయనతో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఈయనకి హ్యాండ్ ఇచ్చారు. అందుకే చివరి అస్త్రంగా ఈ క్షమాపణ నాటకం మొదలుపెట్టాడు. అంతే కదా అని మోహన్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు ధీరజ్. అప్పటికే భార్య చేతిలో అంతమంది ముందు దెబ్బలు తిని తలెత్తలేక అవమాన భారంతో తల వంచుకొనే ఉన్నాడు. కన్న కూతుర్ని కూడా వదలలేదు కదా నువ్వు. నీ స్వార్థం కోసం ఒక పనికి మాలిన ఎదవకి కూతుర్ని అప్పచెప్పాలని చూసావు కదా. అప్పుడే నువ్వు చచ్చినట్టు లెక్క. ఏనాడైనా మమ్మల్ని దగ్గరికి తీసుకున్నావా నువ్వు? ఇవాళ వచ్చేసి హత్తుకుపోవాలని చూసావు. నీ నాటకాలు ఇంకెక్కడైనా చూపించుకో. ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ కన్న తల్లి నిన్ను చూడ్డానికి ఇష్టపడడం లేదు. అది నీ బతుకు. ఇంకెప్పుడైనా సరే మాట వరసకి కూడా మమ్మల్ని తలుచుకోకు. నువ్వెప్పుడో చచ్చిపోయావు మా దృష్టిలో. వంశీలరా అని పిలిచి నా చెల్లెలికి కాబోయే భర్త. నీలాగే రోజుకొక దాంతో తిరిగేవాడిని నా చెల్లికి చేయాలి అనుకున్నావు. కానీ వీడు భార్యను ప్రాణంగా తన గుండెల్లో పెట్టుకొని కాపాడుకునేవాడు. అలాంటి వాడికి నా చెల్లెలు భార్యగా వెళ్ళబోతుంది. ఆ వినోద్ గాడు గనక నా చెల్లి జోలికి వచ్చాడో చస్తాడు నా చేతిలో. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావంటే నువ్వు కూడా చేస్తావు నా చేతిలో. బుద్ధిగా జైల్లో ఉండు. కాదు కూడదు అని పిచ్చి ప్లాన్లు వేశావా? ధీరజ్ అంటే ఇన్నాళ్ళు అమ్మ కోసం వెనకడుగు వేశాడు. ఇప్పుడు అలాంటి వెనకడుగులు వేయడు. తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే చూస్తూ కూర్చోడు. మైండ్ ఇట్ అని చెప్పి పదమ్మా అని వాళ్ళమ్మ భుజం చుట్టూ చేయివేసి తీసుకొని అక్కడి నుంచి బయటకు వస్తాడు. బయటికి రాగానే ఎదురుగా కనిపించిన ఉమని చూసి ఒక్క నిమిషం నాన్న అని ఉమా దగ్గరికి వెళ్ళి, ఇది నీ జీవితం, జైలు జీవితం. ఏదో నన్ను బాధ పెడుతున్నానని తెగ ఆనందపడ్డావు కదా. ఇప్పుడు తెలుస్తుందా నీకు ఎవరు ఆనందంగా ఉన్నారు, ఎవరు బాధపడుతున్నారు? నాకు పనికి మాలిన మొగుడు లేడు అంతే. కూతుర్లా చూసుకోవడానికి అత్తగారున్నారు. కన్న బిడ్డలిద్దరున్నారు. కంటికి రెప్పలా నన్ను చూసుకోవడానికి, నన్ను తన సొంత తల్లిలా చూసుకోవడానికి కోడలు అల్లుడు రూపంలో ఇప్పుడు ఇంకో ఇద్దరు వస్తున్నారు. వీళ్లే కాక నా ఆత్మీయులు, నా చెల్లి మరిది ఉన్నారు. ఇక నాకే బాధ లేదు, చింత లేదు. హాయిగా మనవడు మనవరాలతో ఆడుకుంటూ నా శేష జీవితం గడిపేస్తాను. నీకెవరున్నారు? నీ పక్కన ఎవ్వరూ లేరు. అది నీ జీవితం. ఇది నా జీవితం. నా కొడుకు కంటే గొప్పవాడు
సింహం లాంటివాడు దేవాంష్. చేతులారా తనని దూరం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కావాలని కోరుకున్నా నీకు అందనంత ఎత్తులో రారాజులా వెలిగిపోతున్నాడు. తనకిప్పుడు ఆస్తి, అంతస్తు, పేరు, ప్రతిష్టలు అన్నిటికంటే మించి ప్రేమను పంచే వాళ్ళున్నారు. ఎన్నోసార్లు అన్నావు కదా, నీకు బతకడం చేత కాదు అని. ఎవరికి బతకడం చేత కాదు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది. బతకడం అంటే ఎదుటి వాళ్ళ జీవితాల్ని లాక్కొని బతకడం కాదు. మన వాళ్ళ కోసం మన జీవితాల్ని త్యాగం చేసైనా బతకడం. అయినా ఇలాంటి విషయాలు నీకు అర్థం కావులే అని మమతా గారు అంటూ ఉండగా, ఆవిడికి ఇప్పుడు క్యాన్సర్ అమ్మా అని చెప్తుంది కానిస్టేబుల్. దానికి మమత గారు గట్టిగా నవ్వేస్తూ, అందం అందం అని ఎగిరి పడ్డావు కదా, ఇప్పుడు నీ అందం ఏంటనేది తెలుస్తుంది. కనీసం జాలి కూడా అనిపించడం లేదు నీకు ఆ రోగం అని తెలిసిన. పదధీరస్ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు మమత గారు. ఆవిడ వెనకే అందరూ వెళ్ళిపోతారు. సిఐకి థ్యాంక్స్ చెప్పి ధీరస్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. మమత గారు బయటకు వచ్చాక ప్రశాంతంగా అనిపిస్తుంది ఆవిడ మనసంతా. ఇన్నాళ్ళు ఆవిడ మనసులో ఉన్న భారమంతా తుడిచిపెట్టుకుపోయినట్టు అనిపించింది. తన ముందు ఎదిగిన పిల్లల ముందు మోహన్ బొమ్మతో ఉంటున్నప్పుడు చాలా ఏడ్చేది. ఎదురు తిరగాలనుకునేది ఎన్నోసార్లు. ఇద్దరిని కొట్టాలని కూడా అనుకుంది. కానీ తన జీవితాన్ని ఎక్కడ నవ్వులపాలు చేస్తాడో, దానివల్ల తన బిడ్డలు ఎక్కడ అన్యాయం అయిపోతారు అని తనలోని బాధంతా తనలోనే అణగదొక్కుని ఇన్నాళ్ళు ఆ వేదనని అలాగే గుండెల్లో దాచుకుంది. ఫస్ట్ ధీరజ్ చెప్పినప్పుడు ఎందుకు మళ్ళీ కదిలించడం అనుకుంది. కానీ తర్వాత ఎందుకు కొట్టకూడదు, నన్ను ఇంత మానసిక క్షోభ పెట్టాడు కదా అని తనలో తానే అనుకొని వెళ్ళి తన మనసుకి శాంతి కలిగేలా కొట్టివచ్చారు మమత గారు. తల్లి మొహంలో ప్రశాంతత చూసి పదమ్మ అని సంతోషంగా కారులో కూర్చోబెడతాడు ధీరజ్. మనం దేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కార్డు ఇవ్వడానికి. కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వద్దు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు వెళ్దాం అని అంటారు మమత గారు. ఇవాళ వద్దమ్మా, వాళ్ళేదో పెళ్ళికి వెళ్తున్నారంట. సరయూ చెప్పింది. రేపు ఉదయాన్నే 8 గంటలకు వెళ్దాం. అప్పుడైతే ఆఫీస్కి వెళ్ళరు కదా వాళ్ళు అని అంటాడు ధీరజ్. సరే అయితే అని కారులో సీటుకి తలవాల్చుకొని కూర్చుంటారు మమత గారు. ఆవిడికి క్యాన్సర్ అనగానే దేవుడు సరైన శిక్ష వేశాడనిపించింది మమత నాకు అని ధీరజ్ వాళ్ళ నాయనమ్మ అంటారు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి కదా అత్తయ్య గారు. అనవసరంగా మంచి మనిషి మీద నిందలు వేసి జైలు పాలు చేసి అవమానాలు పాలు చేసి ఆఖరికి బలవంతంగా తన ప్రాణం తను తీసుకునేలా చేశారుగా. మరి ఆ పాపాలకి శిక్ష అనుభవించాలి కదా. ఇంక మనం వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది అత్తయ్య అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేయించేస్తారు మమత గారు. మా సరదాగా ఏమైనా స్నాక్స్ తినేసి వెళ్దామా బయట? ఇంకా ఇప్పుడు 6 కదా అయ్యింది అని అంటాడు ధీరజ్. సరే నీ కారులో ఎక్కించి నందు వంశీ కారులో ఎక్కేస్తుంది ఆల్రెడీ. మౌనికి గారి పిల్లల్ని తీసుకురాలేదు పోలీస్ స్టేషన్కి ఎందుకని. ధీరజ్ వెంటనే వంశీకి ఫోన్ చేసి, మీరు ఇంటికి వెళ్ళి పిన్ని వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొని గ్రీన్ పార్కుకి వచ్చేయండి, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అని అంటాడు ధీరజ్. ఓకే అని ఇంటివైపు కారు మళ్ళిస్తాడు వంశీ. కథ కొనసాగుతుంది. నిజంగానే పాపం ఇన్నేళ్ళు మమత గారు బాధనంతా తన మనసులోనే ఉంచేసుకున్నారు. ఇవాళ ప్రశాంతత వచ్చి ఉంటుంది. అటు ఉమ్మకి ఇటు మోహన్కి కూడా వాయింపు అయిపోయింది. మరి ఇద్దరిలో మార్పు వస్తుందా చూడాలి అంటే, తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.